సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఓం నమో వెంకటేశాయ. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార్వక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః. కలియుగములో సమస్త పాప పంకెల దోషాల నుండి కూడా పోగొట్టేటటువంటి దేవదేవుడెవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి. స్వామివారికి అప్పలాయగుంటలో పుణ్యక్షేత్రములో గరుడోత్సవ బ్రహ్మోత్సవ శోభలో కూడా శోభిల్లుతూ ఉన్నారు. స్వామివారికి నీరాజనాన్ని సమర్పిస్తూ సమస్త భక్తకోటిని కూడా తరించేటటువంటి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి వాహనం ఏది అనంటే మనకు తెలుసు. అందరూ కూడా గరుడ వాహనం అని చెప్తారు. అతి ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో భక్తకోటి నృత్యాలతో వాయిద్యాలతో మంగళ ధునులతో కూడా అప్పలాయగుంట మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. గరుడు అంటే స్వామివారు చూడండి, వైనతేయుడు అంటారు. వినత యొక్క కుమారుడు కాబట్టి వైనతేయుడు. గరుత్మంతుని యొక్క తిరుమలలో కూడా మనం స్వామివారి గరుడ సేవను ప్రతి పౌర్ణమికి అలాగే బ్రహ్మోత్సవాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే తిరుపతి క్షేత్ర పరిసర సమీపాల్లో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో కోదండరామాలయంలో అలాగే గోవిందరాజస్వామి పుణ్యక్షేత్రములో అలాగే తిరుచానూరులో అప్పలాయగుంటలో కూడా బ్రహ్మోత్సవ శోభ అనేటువంటిది స్వామివారికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. చూడండి, సమస్త భక్తకోటిని కూడా అనుగ్రహించేటటువంటి తీరు స్వామివారిది. అటువంటి గరుత్మంతుని వాహనంపై ఊరేగుతూ కోలాటాలతో చూడండి, వీరంతా కూడా నృత్యాలతో ఆనంద తాండవం చేస్తూ స్వామివారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారు. ఆనాడు బ్రహ్మోత్సవంలో బ్రహ్మదేవుడు ఉత్సవాన్ని నిర్వహించినప్పుడు దేవాతి దేవతలంతా కూడా గంధర్వులంతా పాటలు పాడారట. అలాగే అప్సరస స్త్రీలు నృత్యాలతో నాట్యాలు చేశారు. వీరు చూడండి ఢమరుకాలతో ఢంకలతో కూడా మోగిస్తూ వారి యొక్క భేరీ ఢంకా నాదాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. ఎంత సుందరంగా అలంకరించబడి స్వామివారి యొక్క ఉత్సవ శోభ అనేటువంటిది ఇప్పుడే ప్రారంభం కాబోతూ ఉన్నది. ఆ ఉత్సవాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్మరణా సర్వపాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాద్ముక్తిదం దేశం శ్రీనివాస భజేనిశం.
స్వామివారిని మనం స్మరిస్తే చాలట పాపాలన్నీ నశిస్తాయి. దేవుణ్ణి కీర్తిస్తే చాలు కోరిన కోరికలన్నీ కూడా తీరతాయి. వైకుంఠము నుండి నేరుగా భూమికి దిగి వచ్చారు స్వామివారు. లీలా మానుష రూపములో స్వామివారు వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి దివ్య స్థలాలు సప్తగిరి సానువుల్లో కూడా చాలానే ఉన్నాయి. అటువంటి ఆకాశరాజుకు రాజధాని ఏది అంటే నారాయణవనం అని చెప్తారు మొదటిది. మరి అలాగే ఆ దివ్యస్థలములో వెంకటేశ్వర స్వామి నూనూగు మీసాల నూతన యవనముతో అనేటువంటి కళ్యాణ కంకణంతో కూడా పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకొని పెళ్లి కుమారునిగా కళ్యాణ వెంకటేశ్వరునిగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. అదిగో స్వామివారికి ఉత్సవ శోభను కూడా ఊరేగింపుకు ప్రారంభమయ్యి మాడవీధుల్లో సంచరించబోతూ ఆ అలంకరణ చూడండి. పుష్పాదులతో కూడా ఆ వాహన సేవ యొక్క అలంకరణ ఎంత గొప్పగా ఎంత వైభవంగా కూడా తీర్చిదిద్దబడిందో. స్వామివారికి హారాలు సమర్పించి గరుడోత్సవము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు గరుత్మంతుడు. వాహనారూఢుడై స్వామి సమస్త భక్త జనకోటిని కూడా అనుగ్రహించబడుతూ ఆకాశరాజు పుత్రిక పద్మావతిని వివాహమాడిన అనంతరం స్వామి పసుపు బొట్టలతోనే వెంకటాచల క్షేత్రానికి వెళుతూ దారిలో అగస్త్యాశ్రమంలో విడిది చేశాడు అని చెప్పి అందరికీ తెలుసు. అంటే 6 నెలల పాటు కళ్యాణ దంపతులు వహించినటువంటి దివ్య ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. ఆ స్వామి కళ్యాణ వెంకటేశ్వరునిగా కూడా భక్తులకు వరాలనిచ్చాడు. ఒక్క మాటగా మనం చెప్పాలి అనంటే ఈ దక్షిణాన ఎత్తైనటువంటి యోగుల కొండ, ఉత్తరాన ఈశాన్య మూలంలో మరొక అద్దములా మిలమిలా మెరిసేటటువంటి విశాలమైనటువంటి మరి అలాగే దివ్య ప్రశాంత ధామంగా ప్రకాశిస్తున్నటువంటి క్షేత్రం స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని, ఆ నాదాలను, భజంత్రీలను, వాయిద్యాలను, ఆ తంత్రి వాయిద్యాల నడుమ స్వామివారి యొక్క ఊరేగింపు ప్రారంభమైంది. అప్పలాయకుంట హారాలు వనమాలి అదర
ఓం నమో వెంకటేశాయ. ఓం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వామివారి బ్రహ్మోత్సవ శోభలో 5వ రోజు స్వామివారికి గరుడ వాహన సేవ అనేటువంటిది అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అదిగో స్వామి యొక్క సకలమైనటువంటి ఆభరణాలతో కూడా తొలతూగుతూ స్వామి దివ్యమైనటువంటి దర్శనాన్ని అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం ఆడిన తరువాత తిరుమల కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్నటువంటి సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించాడట. అందుకే స్వామి ఈ ఆలయంలో కొలువు తీరి కాలినడకన తొండవాడలో ఉన్నటువంటి అగస్త్యేశ్వరుని కూడా దర్శించి ఆ తరువాత మంగాపురంలో 6 నెలలు ఉండి ఆ తర్వాత మెట్టు ద్వారా తిరుమల చేరాడు అని చెప్పి స్థల పురాణం చెప్తూ ఉన్నది. వెంకటేశ్వర ఆలయం అని చెప్తాం. స్వామి అప్పలాయగుంటలో వెలసి ఉన్నటువంటి దేవాలయం ఎంత గొప్పగా, అప్పలయ్య అంటే అవసరార్థం ఒక గుంట తవ్వించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడింది అని చెప్పి అది కాలక్రమంలో అప్పలాయగుంటగా మారింది అని చెప్పి మనం భావించాలి. అంటే అక్కడ గుంట తవ్వే సమయంలో పనిచేసినటువంటి వారికి కూలి అప్పు చెప్పకుండా ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది అని చెప్పి చెప్తారు. ఎక్కడ చూడండి ఆలయం, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వేషధారణ, మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దశావతార రూపాలు అన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎంత దివ్యమైనటువంటి వైభోగం. అటు శ్రీదేవి భూదేవి, దక్షిణం వైపున చూడండి ఎత్తైన కొండ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మరి అక్కడ ఆలయంలో ధ్వజస్తంభం, గర్భగుడిలో శ్రీవారి దివ్య మంగళరూపం, అలాగే ఆలయం ముందు ఒక చిన్న కోనేరు, మరి అలాగే అక్కడ ఆంజనేయ స్వామి విశేషాలన్నీ కూడా మనం చూస్తే అప్పలాయగుంటలో ఒక విశేషంగా మనకి ప్రతిరోజు కూడా తిరుమలకి మనం వెళ్ళలేకపోయినా పుణ్యక్షేత్రాలు ఏవైతే తిరుపతి పరిసరాల్లో ఉన్నాయో వాటిని సందర్శిస్తే కూడా మనకి పుణ్యం కలుగుతుందని చెప్పచ్చు. అందుకే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్నంతా కూడా మనం ఒక్కసారిగా పరిశీలిస్తే ఎంత గొప్పగా వైభవాన్ని తరించినటువంటి వైకుంఠ శైల నాయకుడైనటువంటి శ్రీనివాస పరంధామునికి అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశాలని చెప్తారు. ఒకటి సాక్షాత్తు వైకుంఠమంట, మరి రెండవది ఏంటి అంటే భూలోక వైకుంఠము వెంకటాచల క్షేత్రం. స్వామివారికి ఏ రకంగా అయితే తిరుమలలో వైఖానస ఆగమోక్తంగా పూజలు జరుగుతూ ఉంటాయో అలాగే కైంకర్యాలన్నీ కూడా తిరుపతి క్షేత్ర పరిసరాల్లో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి అప్పలాయగుంటలో కూడా స్వామివారికి దివ్యమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా కలియుగములో కలవు వెంకటనాయక అని చెప్పినట్లుగా శ్రీనివాసుడు సాక్షాత్తు నడయాడినటువంటి తిరుమల క్షేత్రంతో పాటు ఈ సప్తగిరి సానువుల్లో ఉన్నటువంటి ఈ అప్పలాయగుంటను గొప్పదిగా చెప్తారు. ఒక మాట మనం చెప్పాలి అనంటే ఒక దివ్యమైనటువంటి క్షేత్రం, అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ప్రసన్నుడు అభయముద్రనిస్తూ ఉంటాడు. ఎక్కడా ఈ దివ్యమైనటువంటి రూపం స్వామి యొక్క విగ్రహాన్ని మనం ఎక్కడా చూసి ఉండం. ఎందుకంటే హిరణ్యాక్షుని వధించిన తరువాత శ్వేతవరాహస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఉకుళామాత సేవల వల్ల ఊరట చెందాడట శ్రీనివాసుడు. మరి అలా చెందినటువంటి ఆయన ఆకాశరాజు రాజధాని అయినటువంటి నారాయణవనంలో వైశాఖ శుక్ల దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్ర శుభముహూర్తములో ముక్కోటి దేవతల సాక్షిగా పద్మావతి శ్రీనివాసుల పరిణయం చూడండి. స్వామివారికి ధరింపబడినటువంటి అంగరంగంగా శోభిల్లేటటువంటి ఆభరణ శోభను ఎంత గొప్పగా గరుడోత్సవం రోజే ఈ విశేషమైనటువంటి ఆభరణాలు స్వామికి ధరింపజేస్తారు. వీటిని ధరింపజేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని చెప్పి అంటే స్వామి సకలమైనటువంటి సంపదలకు నిలయుడైతే ఆ సంపదలన్నింటినీ కూడా అందరికీ ఐశ్వర్య ప్రదాత అని చెప్తారు. ఆ ఐశ్వర్యాలన్నీ కూడా స్వామి సమకూర్చేటటువంటి దేవదేవుడిగా కూడా మనం భావించవచ్చు. ఒక మాటలో చెప్పాలి అనంటే కొండలరాయుడు కోనేటి రాయుడైనటువంటి స్వామి యొక్క
ఉత్సవ శోభంలో పాల్గొన్నటువంటి సకల భక్తకోటికి అందరికీ కూడా సకలమైనటువంటి పుణ్యప్రదమట. ఈ ఉత్సవాల్లో ఏ చిన్న సేవ చేసినా కూడా ఆ సేవ అనంతమైనటువంటి ఫలాల్ని వారికి కలిగిస్తుంది అని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే వివాహానంతరం కూడా పసుపు బట్టలతో పద్మావతి శ్రీనివాసులు ఇరువురు కూడా వరాహక్షేత్రానికి బయలుదేరారట. ఒక్క మాటలో ఒక అభీష్టమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం గరుత్మంతునిపై ఊరేగినప్పుడు ఎంత ఆనందంగా స్వామివారు ఉంటారు, ఆ భక్తకోటిని ఏ విధంగా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన పరమపద గోవింద మాధవ పద్మనాభ జనార్దన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన ధరణిధర కరివరద వామన దైత్యహర బలిబంధన శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన శరణు వెంకటనాయక శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ జలజనేత్రముకుంద కేశవ శంఖచక్రగదాధరా జలధిశయన ఉపేంద్ర అచ్యుత శైలధర నారాయణ ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత ఆదియోగి మునీంద్ర వందిత అఖిల సురగణ పూజిత వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వేద వినుత విరించి సన్నుత వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో శరణు శ్రీ వైకుంఠనాయక శరణు శ్రీ పురుషోత్తమా శరణు శ్రీధర గరుడ వాహన
శరణు వెంకటనాయక శరణు 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 శరణు. ఓం కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. నవాహినిక బ్రహ్మోత్సవాలలో అప్పలాయగుంటలో ఈ గరుడోత్సవము అనేటువంటిది వేదాత్మ విఘయగేశ్వర అని చెప్పి సూక్తిని అనుసరించి అదిగో కోలాటాలు చూడండి, భజనలు, వాయిద్యాలతో కూడా మాడవీధులన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. ఛత్రం ధరించి స్వామివారికి ఆ గరుడ వాహనారూఢుడై గరుత్మంతుడు వేద స్వరూపుడుగా వైదికములైనటువంటి సామాదులకు ప్రతిరూపాలైనటువంటి అంగ ప్రత్యంగాలు కలవాడు ఎవరు అనంటే గరుత్మంతుడు. విష్ణు గరుడ సమ్మేళనము అనేటువంటిది వేద స్వరూప శీర్షాలుగా కూడా వ్యక్తమవుతూ ఉంటుంది. వేదాలు అంటే ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి విభాగాలుగా ఉంటే 9 రోజులు బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి చూడండి గరుడ సేవ. గరుడ పంచాక్షరి ఓం పక్షిస్వాహ అనేటువంటి మంత్రములో కూడా 5 అక్షరాలే ఉన్నాయి. పంచవర్ణ రహస్యం అని చెప్పి స్తుతించబడేటటువంటి గరుడోత్సవం అందుకే 5వ రోజు జరుగుతుంది. మరి ఎక్కడైతే కంచి గరుడ సేవ ప్రసిద్ధమైన తిరుమల గరుడ సేవకు ఉండే విశిష్ట ప్రాధాన్యం అనుభవైక సిద్ధమే. అటువంటి తిరుమలలో లాగే ఇక్కడ కూడా అప్పలాయగుంటలో ఈ పుణ్యక్షేత్రములో స్వామి యొక్క వైభవాన్ని చూడండి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలాగైతే శ్రీదేవి భూదేవి సమేతుడై అలంకార ప్రాయుడై దర్శనమిస్తారో అలా వీరు కూడా వేషధారణలతో అందరినీ కూడా మైమరిపిస్తూ ఉన్నారు. గరుడ సేవ ఎంత గొప్పగా సప్తగిరి నామాల్లో శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామని చెప్పి ఆ 7 కొండల్లో కూడా గరుడాద్రి అని చెప్పి గరుడాకారంలో మనకు కనిపిస్తుంది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌయుగే. త్రేతాయుగములో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేది అని చెప్పి వామన పురాణం చెబుతూ ఉన్నది. వైకుంఠంలో వెంకటం అనేటువంటి విష్ణుదేవుని క్రీడాపర్వతాన్ని వరాహ విష్ణుదేవుని ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమికి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడట. అందుకే ఈ పర్వతానికి గరుడాద్రి అని చెప్పి చెప్తూ వైకుంఠలోకాద్ గరుడేన విష్ణోం క్రీడాచలో వెంకటనామధేయః ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణునివాసహేతోః. మహర్షులంతా కూడా గరుడాద్రిని వెంకటాద్రి వేదస్వరూపంగా వర్ణించారు. అరాయి కాణే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి వేషధారణలో కూడా చూడండి ఉభయ దేవేరులతో స్వామి ఈ రకంగా అయితే ఊరేగి అందరికీ దర్శనమిచ్చి పుణ్యప్రదుడై అందరికీ తన దర్శన భాగ్యంతో ముక్తిని ప్రసాదిస్తాడో ఆ రకమైనటువంటి అలంకరణలతో కూడా వీరంతా కూడా శోభిల్లుతూ మాడవీధుల్లో సంచరిస్తూ స్వామి వాహన సేవలో మేము కూడా తరిస్తాము అని చెప్పి ఈ రకమైనటువంటి సేవనించుకున్నట్లుగా ఉంది. అంటే పురుషార్థకామకుడా, నీ అభీష్ట సిద్ధికై నీవు శ్రీనివాస నిలయమైనటువంటి వెంకటాపర్వతముకు వెళ్ళు అని చెప్పి ఋగ్వేదం ఉపదేశిస్తుంటే అటువంటి వేద స్వరూపమైనటువంటి ఈ అప్పలాయగుంట క్షేత్రము కూడా నామాంతరంగా అక్కడ మనం చెప్తాం గరుడాచలం అంటాం, గరుడు వేదమయుడు అని. దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకధా సర్వధా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. ఇందాకనే మనం చెప్పుకున్నాం, వైనతేయుడు అంటే వినత యొక్క పుత్రుడు, కుమారుడు. స్వామి యొక్క దివ్యమైనటువంటి హారాల్ని చూడండి, మకరకంఠి, లక్ష్మీహారం. సహస్రనామాల్లో కూడా ఒక విశిష్టాభరణాలతో స్వామి అలంకరింపబడినట్లుగా ఆ లక్ష్మీహారాల్ని గరుడ సేవలోనే
ఉత్సవంలోనే స్వామికి అలంకరించేటటువంటి విధంగా కూడా ఎంత శోభిల్లుతూ ఉన్నారో స్వామి యొక్క తిరునామం. అలాగే ఛత్రముతో కూడా, ఛత్ర చామరాదులతో కూడా స్వామికి విశేషంగా ఏ రకంగా అయితే ఆనాడు బ్రహ్మోత్సవ శోభలో మనం చూస్తూ ఉంటాం. రాయల కాలం నుండి కూడా గోదాదేవి జన్మస్థానమైనటువంటి శ్రీవిల్లుపుత్తూరు దేవాలయం నుండి మరి గోదాదేవి అలంకరించి తొలగించినటువంటి పూలమాలలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మోత్సవ శోభలో గరుడ సేవ నాడు స్వామికి అలంకరించేటటువంటి సాంప్రదాయము అనేటువంటిది కొనసాగుతున్నట్లుగా మనకు తెలుసు. అంతా ఆ గరుత్మంతుడు ఎంత వేదమయుడు అని చెప్తారు అనంటే స్వామికి ఎందుకు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఎంత అభీష్టదాయకుడో చూడండి. దాసోమిత్రం తాళవనుంతం వితానం అంటే ఒక దాసుడు, సఖుడు, విసనకర్ర, చాందిని, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా కూడా వినతాసుతుడు ఆ శ్రీనివాసుని సేవిస్తూ ఉన్నాడు. అంటే గరుత్మంతుడు విష్ణుదేవునికి వాహనం, మరి ధ్వజము కూడా అంటారు. మనం చూస్తాం గరుడోత్సవంలో గరుడ ధ్వజము ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గరుడ కేతనం దించివేయడంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. అంటే ఆ గరుత్మంతుడు ధ్వజస్తంభం మీద నిలుస్తాడు. ముక్కోటి దేవతలందరినీ కూడా స్వామివారి అప్పలాయగుంట క్షేత్రములో మీరంతా కూడా తరలిరండి క్షేత్రానికి, ఇక్కడే మీరు నివసించండి, ఈ నవాహినికమైనటువంటి బ్రహ్మోత్సవ శోభను తిలకించండి, ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరినీ అనుగ్రహించండి. మరి ఎంత గొప్పగా ఆ ఉత్సవ వేళలో 9 రోజుల పాటు స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలలో మరి మలయప్ప స్వామిని నిత్యం అలంకరించి ఉండేటటువంటి అదిగో చూడండి స్వామివారికి మకరకంఠి లక్ష్మీ హారాలు ఇవన్నీ కూడా అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వెలయగ 16,000 మగువలను అలమిన ఘన మోహన రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల, వలచిన నంద వ్రజము గొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, వలచిన నంద వ్రజము గొల్లెతల, కులుకు చూపులకు కురియగు రూపం, అది చూడరే మోహన రూపం. ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం, ఇందిరావనితనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం, కందువ భూసతి కౌగిటి సూపుల, కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం, కందువ భూసతి కౌగిటి సూపుల, బిందులు మరిగిన వేడుక రూపం, అది చూడరే మోహన రూపం.
త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. త్రిపుర సతుల బోధించిరమించిన అపురూపపు మోహన రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల, కపురుల శ్రీ వెంకటపతి అయిల, నుపమించగరాని ఉన్నత రూపం. కపురుల శ్రీ వెంకటపతి అయిల, నుపమించగరాని ఉన్నత రూపం. అది చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం. మోహన రూపం, మోహన రూపం. ఓం నమో వెంకటేశాయ. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీహారమణిభూషిత సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి సమర్పించినటువంటి ఆముక్త పుష్పమాలను అదుగో స్వామివారి యొక్క వేషధారణలో శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామి ఏ విధంగా అయితే విహరిస్తూ ఉంటాడో అదే రీతిలో కూడా కోలాటాలతో, నృత్యాలతో, వాయిద్యాలతో కూడా మాడవీధులలో కూడా ఆ స్వామి సేవలో మేము కూడా తరిద్దాము అని చెప్పి గోదాదేవి సమర్పించినటువంటి ఆముక్త పుష్పమాలను, లక్ష్మీహారాన్ని, సహస్రనామమాలను కూడా ధరించి గరుడ వాహనంపై ఆసీనుడైనటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చూడండి. ప్రసన్నుడై వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే ప్రతి సంవత్సరం కూడా గరుడోత్సవం నాడు ఎప్పటికైతే స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ జ్యేష్ఠమాసములో 10 రోజుల పాటు ప్రసన్న వెంకటాచలపతికి బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరిగితే దీనిలో ఒక స్వామివారికి ఒక దివ్యమైనటువంటి శ్రవణ నక్షత్రం నాటికి 10 రోజుల ముందన్నమాట మనం చూసాం విశ్వక్సేనుల వారి యొక్క ఆధ్వర్యములో మరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేటువంటిది జరిగింది. ఆ ధ్వజారోహణంతో ప్రారంభమైంది. స్వామివారికి జరిగే ఉత్సవాలన్నీ కూడా ఎంత గొప్పగా నివేదనలు, ఏకాంత సేవలన్నీ కూడా స్వామివారికి ఎలాగైతే తిరుమలలో జరుగుతూ ఉంటాయో అంత విశేషంగా కూడా ఈ అప్పలాయిగుంట క్షేత్రంలో ఆ స్వామికి జరుగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎంత గొప్పగా ప్రతి సంవత్సరం గరుడోత్సవం నాడు మరి మద్రాసు ప్రాంతం నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి 9 గొడుగుల్ని, 6 పెద్ద గొడుగులు, 3 చిన్న గొడుగులను కూడా నూతనంగా తయారు చేసి పూజలు చేసి మరి కాలినడకన ఇక్కడ తిరుమలకు తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారన్నమాట. అంటే అంత గొప్పగా చేసేటటువంటి గరుడోత్సవం విశిష్టమైనటువంటి ఆభరణ అలంకారణలతో చూడండి, నూతన పట్టు వస్త్రాలతో, ఆ కొత్త గొడుగులతో అంగరంగ వైభవంగా చూడండి కనుల పండుగగా ఆ వైభవాన్ని కూడా తాళ్లపాక అన్నమాచార్యులు పల్లించి గరుడనుపై నీవుబ్బుననెక్క బంగారు గరుడునిపై నీవు వీధులేగా చెంగట శ్రీ వెంకటేశ సిరులు మూగే సంగతి అలమేల్మంగ సంతసాన విర్రవీగే పొంగారు దేవ దుందువులు పై వాగే. అంటే ఆ ఉత్సవ సంరంభం చూడండి ఎంత గొప్పగా. ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు పగ్గన పగిలే. అంటే వెంకటేశ్వరుని యొక్క మహిమ చూడండి. అన్నమయ్య ఇవేన్నోళ్లగా ఎట్లా కీర్తించాడు అనేటువంటిది. అందుకే ఈ గరుడోత్సవము అనేటువంటిది మలయప్ప స్వామి ఒక్కడే చివురు బొట్లపుదోయి జందంబులనదార్చు హస్తోదరముల దివ్యాంఘ్రులమరా. స్వామి పాదాలు చూడండి ఎర్రని తామర పూలవలే, ఆ గరుత్మంతుని అరచేతులు చూడండి చెగుళ్ళ పొట్లం వలే ఉంటాయి కూడా. ఆ వెంకట విష్ణుదేవుడు అనేటువంటి అతను ఈ గరుత్మంతుణ్ణి చెగుల పొట్లముల వంటి 2 చేతులతో కూడా ఎర్ర తామరల వలె ఉన్నటువంటి తన 2 పాదాల్ని పెట్టి వైభవం వలకపోస్తూ కూడా దర్జాగా కూర్చొని ఉన్నాడు చూడండి ఆ గరుత్మంతుని యొక్క శోభ.
తన 2 పాదాలే భక్తులకు ఉపాయాలు ఉపేయాలు అని చెప్పి సూచిస్తూ ఉన్నాయి. అంటే ఆ ద్వయ మంత్రసారం అన్నమాట. గరుడ సేవ అనేటువంటిది ద్వయ మంత్రార్థానికి ప్రతీకగా చెప్తారు. అందుకే గరుడ వాహనారూఢై విష్ణుదేవుని దర్శించి గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను. సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే. సరుస నఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిరదిరిగే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు. పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కిన ఎప్పుడు. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. ఇటు గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను. ఓం నమో వెంకటేశాయ. ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కూడా స్వామి యొక్క లక్ష్మీహారాలు శోభిల్లేటటువంటి గరుడ సేవ రోజు ఆ స్వామి యొక్క సకలమైనటువంటి హారాముల యొక్క శోభతో చూడండి. దివ్యమంగళ స్వరూపమైనటువంటి స్వామి యొక్క ఆ విశేషమైనటువంటి ఆ దర్శన భాగ్యము అనేటువంటిది మనందరికీ కూడా కలిగితే ఆ దర్శన భాగ్యము ప్రసన్న వెంకటేశ్వర అని చెప్తారు. అభయ భంగ్యములో కుడి చేతిని కలిగి ఉంటాడు స్వామివారి యొక్క దర్శనం మనం చూస్తాం. అంటే ఈ ఆలయాన్ని 1232వ సంవత్సరములోనే కార్వేట నగరం రాజు వెంకట పెరుమల రాజు బ్రహ్మదేవుడు నిర్మించాడట. అందుకే ఈ ఆలయాన్ని కూడా 1988 నుంచి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఇక్కడ జరిగే ఉత్సవాదులన్నీ కూడా మనం దర్శనం చేస్తే సమస్తమైనటువంటి ఈనాడు గరుడోత్సవం గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ మహావిష్ణువుని దర్శనం చేస్తేనట మరి విష్ణుచిత్తుడు అనేటువంటి అతను కూడా ఒక పల్లాండు అంటూ ఒక మంగళశాసనం కూడా చేశాడు. అలాగే రామదాసు కూడా గరుడ గమనరారా నను నీ కరుణ నేలుకోరా అని చెప్పి రామదాసు కూడా కీర్తించాడు. దాసవర్గములకెల్ల దరిదాపు మీరే కాన వాసికి నెక్కించరాదా వసుధులో మమ్మును అయితమై గరుడుండు అట్టె మీరు చేయరాద ఏ ఎడవిన్నపము మాకేమి వలసినాను అని అన్నమాచార్యులు తన కొరకు మన కొరకు
వెంకటేశ్వర స్వామికి విన్నపం చేయమని చెప్పి గరుత్మంతునికి మనవి చేస్తూ ఉన్నాడు. అంటే గరుడ సేవ యొక్క వైభవం అన్నమాట. వెంకటేశ్వర స్వామి భక్తులందరితో కూడా, ఓ భక్తులారా, సర్వకాల సర్వావస్థలయందు మీ రక్షణకై శంఖ చక్రాది ఆయుధాల్ని ధరించి గరుత్మంతుణ్ణి అధిరోహించి నేను సంసిద్ధుడనై ఉంటాను. అదుగో అందుకే సంసిద్ధత వహించి స్వామివారు ఈ వాహన సేవలో తరిస్తూ నన్ను శరణు వేడండి, నా పాదాలను ఆశ్రయించండి, మీ రక్షణ భారం అంతా కూడా నాకు వదిలేయండి, మిమ్మల్ందరినీ కూడా నేను తప్పక రక్షిస్తాను అని చెప్పి ప్రబోధిస్తున్నట్లుగా చూడండి. స్వామి యొక్క గరుడోత్సవం సర్వపాపహరం సకల సంపత్కరం శ్రేయోదాయకం అని చెప్పి చెప్తూ ఛందోమయేన గరుడేన సమూహ్యమానః. భాగవతం చెప్పింది గరుత్మంతుడు మహావిష్ణువుకు ఒక నిత్య వాహనంగా భగవంతుడు గరుణ్ణి అధిష్ఠించేటటువంటి పయనం కొనసాగిస్తూ ఈ గరుడోత్సవానికి ఇంత వైచిత్ర్యము అనేటువంటిది మనం చూస్తే ఆ గరుడ వాహనము అనేటువంటిది ఒక ముక్కోటి దేవతలందరినీ కూడా బ్రహ్మోత్సవాలకి ఆ ధ్వజమండపంపై కూడా ఉండి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే ఉత్సవాలు జరిగిన నవాహ్నికం అంటారు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవ శోభలో ఈ 10 రోజులు కూడా ఆ కాలమంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడట గరుత్మంతుడు. అంటే ఈ బ్రహ్మోత్సవ సమాప్తి రోజు కూడా మనం చూస్తాం. 9వ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవ సమాప్తిలో గరుడధ్వజ అవరోహణ కూడా జరుగుతుంది. అంటే ఆ బ్రహ్మోత్సవాలు ఎంత గొప్పగా అక్కడ విశేషంగా స్వామికి కీర్తించబడేటటువంటి ఆ గరుడుని యొక్క వైభవాన్ని మనం కూడా చూస్తాం. అంత గొప్పగా దాసోమిత్రం తాళవృంతం వితానం. అక్కడ మనం చెప్పుకున్నట్లుగా వైనతేయుడు జ్ఞాన వైరాగ్య ప్రాప్తిని కోరేటటువంటి మానవులంతా కూడా జ్ఞాన వైరాగ్య రూపాలైనటువంటి రెక్కలతో విహరించేటటువంటి భగవద్ అధిష్ఠితుడైనటువంటి గరుత్మంతుణ్ణి దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు అని చెప్తారు. అందుకే సమస్తమైనటువంటి భక్తకోటిని కూడా అనుగ్రహించేటటువంటి విధంగా ఆ గరుడ వాహనంపై స్వామి ఊరేగుతూ చెప్తున్నటువంటి ఆ సందేశాన్ని చూడండి. ఎంత గొప్పగా తెల్ల తామరడేకు వలె విశాలమైనటువంటి నేత్రాలు, మరి అనాది పురుషుడు శుభప్రదుడు శ్రీవత్సమనేటువంటి మచ్చతో శోభిల్లేటటువంటి వాడు, పద్మం వంటి ముఖం కలిగిన వాడు, శంఖ చక్రాలను ధరించినవాడు, సంసార తాపాన్ని నశింపజేసేవాడు, మానవులకి ఇహపర సుఖాల్ని నొసంగేటటువంటి వాడు, సమస్త కోరికల్ని ప్రసాదించేటటువంటి వాడు, ఆ భగవత్ స్వరూపుణ్ణి ఆ భగవంతుణ్ణి స్తోత్రాలతో స్తుతించి భక్తితో వినమ్రులమై మనం చేతులు జోడించి నమస్కరించడం తప్పితే మనం ఏం చేయాలి? అందుకే స్వామి యొక్క దివ్యమైనటువంటి మంగళ రూపాన్ని మనం దగ్గరలో ఉన్నటువంటి ఆ గరుడాచలాన్ని కూడా చూస్తే ఆ గరుత్మంతుడు ఎంత గొప్పగా ఆస్థాయ శ్వేత ప్రోత్రిత్వముజ్జహారధరాం యదా తదైవానాయ వైకుంఠాచలం గరుడేన వై. వరాహపురాణం ఏమని చెప్పింది అంటే అదిగో చూడండి గరుత్మంతుణ్ణి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలో నేను తరిస్తున్నాను. అఖిలాండ కోటి భక్తజనుడు జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనిక్కి గగన పథంబున, ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను.
ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరమూల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః పుండరీక విశాలాక్షం పురాణ పురుషం శుభం శ్రీవత్సాంకముదారాంగం శతపత్ర నిభారణం శంఖచక్రధరం దేవం భవసంతాపనాశకం భుక్తిముక్తిప్రదం నృణాం సర్వాభీష్టప్రదాయినం
ప్రణమ్య శిరసా దేవం స్తుత్వా స్తుతిభిరీశ్వరం భక్త్యా చావనతో భూత్వా కృతాంజలిరహం స్థితః. స్వామివారి యొక్క అప్పలాయగుంట క్షేత్రములో ఈ పర్వతానికి సిద్ధులయ్య అనేటువంటి ఒక సాధకుడు తన తపస్సాధన కోసం దేశమంతా కూడా తిరిగాడట. చివరికి చూడండి, ఈ ప్రాంతానికే వచ్చాడు. స్వామివారి యొక్క ఉత్సవ శోభలో గరుత్మంతుడు తరిస్తూ స్వామి యొక్క ఆ గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి ముఖారవిందం ఎంత చిరునవ్వులు నవ్విస్తూ స్వామి వాహన సేవనారూఢై నేనంతా కూడా స్వామిని మరి మోస్తూ వైకుంఠాన్ని, భూలోకాల్ని, సమస్త లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ దేవదేవుణ్ణి నేను ఈరోజు వాహనంగా మారి ఈరోజు నేను సేవలో తరించుకుంటున్నాను అన్నట్లుగా ఉంది ఆ శోభలో. ఆ సిద్ధులయ్య సప్తగిరు సానువులు సువర్ణముఖీ తీరములో వెలసినటువంటి మరి అలాగే అక్కడ తపోభూములు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలు ఆయన సాధనకు ఉపక్రమించాడు. మరి శ్రీనివాసుని గూర్చి తీవ్రమైనటువంటి తపస్సు ఆచరించాడు. ఆయన అదృష్టం బాగుంది చూడండి. కొండకు దగ్గరలో ఉన్నటువంటి సువర్ణముఖి కళ్యాణీ నదుల సంగమ క్షేత్రం, అగస్త్య మహర్షి ఆశ్రమం కేంద్రంగా కూడా మరి నూతన కళ్యాణ దంపతులు స్వామి పద్మావతి శ్రీనివాసులు సంతోష సంబరాల్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఈ పర్వతాగ్రాన సిద్ధయ్య చేస్తున్నటువంటి తపస్సుకు మెచ్చాడు స్వామివారు. అదుగో స్వామి యొక్క ఆ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుడుగా, ప్రసన్న వెంకటేశ్వరుడుగా కనులారా దర్శనమిచ్చినటువంటి ఆ స్వామివారిని ఆ యోగి అనేక విధాలుగా కీర్తించాడట. ఆ ఉత్సవ శోభలో స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి ఆ స్వరూపాన్ని తనివితీరా చూస్తే కూడా ఆయన స్తుతులకు ప్రసన్నుడయ్యాడు. శ్రీనివాసుడు అభయమిస్తూ వరాన్ని కోరుకోమన్నాడట. స్వామి, కేవలం నీ దర్శనం కోసమే తపస్సు చేశాను, నాకెలాంటి కోరికలు లేవు అన్నాడట. ఈ పర్వతమూలములో అభయముద్రతో ప్రసన్నుడవై నాకు దర్శనమిచ్చినటువంటి రీతిలోనే వెలిసి ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి అభ్యర్థించాడట. చూడండి, ఒక యోగి తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షంగా ప్రసన్నం చేసుకొని ఆయన కోరిన కోరిక స్వార్థంగా కాక పరార్థంగా లోకములో ఉన్నటువంటి జనులు తరించే విధంగా ఆయన కోరినటువంటి కోరిక పరార్థం. అందుకే మహర్షులైనటువంటి వారు లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీణాం పునరాజ్యానాం వాచమర్థోనుధావతి. ఒక మహర్షి ఒక శుభమైనటువంటి వాక్కు పలికాడు అనంటే ఆ వాక్కు వెమ్మట అర్థం పరిగెడుతుందట. మామూలు సాధారణమైనటువంటి మానవులైతే మనసులో అర్థాన్ని పెట్టుకొని శబ్దాన్ని ప్రయోగిస్తారు. మంచినీళ్లు తాగాలి అని మన మనసుకు అనిపిస్తే మంచినీళ్లు తెమ్మని ఆదేశిస్తాం. మహర్షులు అలా కాదు. వారు ఏదైతే వాక్కు పలుకుతారో, సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నారంటే పుత్రుడే కలగాలి, కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే శుభమే కలగాలి. మరి ఆ విధంగా మహర్షుల నోటి వెంట వచ్చేటటువంటి వాక్కులు అంతా శ్రేయోదాయికాలు అని చెప్తే ఆయన అభ్యర్థించినటువంటి భక్తుల్ని అనుగ్రహించాలి అని చెప్పి ఆ అభ్యర్థనకు స్వామి శ్రీనివాస స్వామి తథాస్తు అన్నాడట. ఆ రోజు నుంచి యోగుల కొండను ఆనుకొని ఈ క్రింది భాగంలో శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయ కటిహస్త ముద్రలతో శంఖచక్రాల్ని ధరించి చతుర్భుజాలతో వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నంతో నిండుగా దండిగా దర్శనమిస్తూ మరి మెండుగా వరాలన్నింటినీ కూడా కురిపిస్తూ అదిగో భక్తజనకోటి తరిస్తూ స్వామి గరుడోత్సవ శోభలో, గరుడోత్సవానికి మిగతా 9 రోజులు జరిగే నవాహనికమైనటువంటి ఉత్సవాల కంటే గరుత్మంతుని వాహనమైనటువంటి ఈ ఉత్సవం నాడు అశేషమైనటువంటి భక్తజనకోటి తరలి వెళతారు. అక్కడ స్వామిని దర్శనం చేసుకుంటే చాలు, ఆ కోలాటాలతో చూడండి వారంతా కూడా వాయిద్యాలతో మారుమోగుతూ కూడా వారికి ఏ విధంగా స్వాగతం పలుకుతూ ఉన్నారో స్వామివారికి, మరి ఏ విధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైదివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవానీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైదివి కేవలనైనా నీవే కాక
కడగుదువు జనులకు నీవే ఒక్కొక్క చోటను శాస్త్రార్థములై కడగుదువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు కనియక నీవే మరి వారికి బోధకులగొందరిని గల్పింతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు మనసులోనంతలో బొడబడికె చేసి మనయుచు నీవే నిలుతువు కనుగొన నీవే సుజ్ఞాన మార్గము కైవసముగా తెలుపుదువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడగి ఎప్పటి నీవే యజ్ఞాది కర్మ ఫలములై ఉండుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు కడయక నీవే తిరుపతుల దేవతామూర్తులై పొడచూపుదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఎడయక నీవే తపో మహిమలై ఎదుటనే తార్కాణలౌదువు ఒడలై నీవే ఇహ పరములకును ఒడిగట్టి సాధింపింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా దేవా ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు ఆవేళ నీవే తత్వ నిర్ణయమునాధారమునై ఏర్పరతువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు నీవే కమ్మటి ఆచార విధులకు నియమములెల్లా నేర్పుదువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు భావింప నీవే అనమేల్మంగకు పతివై శ్రీ వెంకటేశ రక్షింతువు జీవులకంతర్యామివై నీవే శిష్టుల పరిపాలింతువు దేవా నీవే ఇన్ని చందముల తిరముగ మహోపకారి వైతివి కేవలనైనా నీవే కాక భువి నింతటి వారలు ఇక గలరా దేవా
ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. నవమం నవరత్నం చ బ్రహ్మా చ కమలాసనః నిధిగ్రహాశ్చ ఖండం చ రంధ్రో భావశ్చ లబ్ధకః. నవమం నవరత్నం బ్రహ్మా కమలాసనః నిధిః గ్రహః ఖండః రంధ్రః భావః లబ్ధకః అనేటువంటి ఇవి 9 సంఖ్యకు పేర్లు. సంజ్ఞా నిఘంటు ప్రకారం బ్రహ్మ అనే పదం నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియచేస్తుంది. అందుకే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆనాడు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపిన మహోత్సవం ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు 9 రోజులు ఎలాగైతే జరిగాయో ఆ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో సార్థకమై ఉచ్చై శ్రవ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడంచ త్రయీమయం ఏకైకం సమధిష్టాయ వెంకటాద్రిశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాన్ అనుజగ్రాహరధ్యాయాం మటన్ భూమ్యా శ్రియాన్వితః. ఒకరోజు ఉచ్చైశ్రవం అనేటువంటి అశ్వం మీద ఊరేగుతారు, ఒకరోజు ఐరావతం అనేటువంటి ఏనుగు మీద, ఒకరోజు ఆదిశేషుని మీద, ఒకరోజు ఇదిగో వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద, ఒక్కొక్క వాహనం మీద భగవానుడు అధిరోహించి ఆ తిరువీధులన్నీ కూడా భక్తజనులందరినీ కనువిందు చేస్తూ విహరిస్తాడట. ఆ మహోత్సవం చూసేటటువంటి వేడుకతో వచ్చినటువంటి ఆనాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగితే మానవ దేవతాది భక్తజనులందరినీ కూడా అనుగ్రహించాడు. వాహన సేవలకు ముందు కూడా ఇగో చూడండి స్వామివారికి ఆ లక్ష్మీహారాలు, ఆ దివ్యమంగళమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అవతార విశేషాలతో కూడా మహావిష్ణువు మహాలక్ష్మి అవతారాలతో శ్రీకృష్ణుని యొక్క అవతారముతో దశావతార రూపాల్లో విశేషమైనటువంటి అవతారాలు 2 అని చెప్తారు. సంపూర్ణమైనటువంటి అవతారాలు మానవావతారం, రామావతారం, కృష్ణావతారం. త్రేతాయుగములో శ్రీరామచంద్రునిగా, అలాగే ద్వాపరయుగములో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి, అందుకే వాహన సేవలకు ఆనాడు ముందు తంత్రివాద్యాలు, తాళవాద్యాలు, చెవులకింపుగా గంధర్వులందా కూడా పాటలు పాడారట. నృత్యవాద్యాలు, అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. వందిమాగతులు శ్రీనివాసుని యొక్క వైభవాన్నంతా కూడా కీర్తించారట. శ్రీనివాసోత్సవ దినం పుణ్యం పాప ప్రణాశనం. ధనవంతులైనటువంటి వారు, మామూలు వ్యక్తులు కూడా భక్తులందరికీ యాత్రికులకు అన్నదానం, వస్త్రదానం చేశారట. అలాగే సువర్ణదానం, గృహదానం కూడా చేసినట్లుగా అలా ఉత్సవ దినాల్లో ఎవరైతే పుణ్యప్రదంగా పాప వినాశకరము అనేటువంటి మహోత్సవాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఆ ఉత్సవాన్ని నిర్వహించినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా ఆనాడు కొనియాడారట. అదిగో స్వామి యొక్క శంఖచక్రాలు, ఆ తిరునామం, ఆ అప్సరస స్త్రీలు ఏ విధంగా అయితే స్వామివారి వాహనం ముందు ఎలాగైతే వారు నాట్యమాడారో అదేవిధంగా ఈ లలనామనులందరూ కూడా స్వామి యొక్క సేవలో తరిస్తూ మేము కూడా భాగం వహించి స్వామి యొక్క ఈ సేవలో పునీతులమవుతాము అని చెప్పి ఆ సుందరయమనులు అలాగే బాలికలు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో చెప్తే కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగని ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. ఓ బ్రహ్మా, నీ సంకల్పం చక్కగా నెరవేరినది, నేను సంతోషించాను. ఈ మహోత్సవం ఇక మీదట బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది. నీవు చేసినటువంటి ఈ ఉత్సవంలో భక్తితో చూసినటువంటి వారంతా కూడా దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖిస్తారు అని చెప్పి స్వామివారు అందరినీ కరుణతో కాపాడునట్లుగా కూడా, ఎంత నమ్మితే అంత వారికి ఫలమిచ్చేటట్లుగా కూడా ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహపాత్రలార్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులనుభవింతురు భాగ్యంబులవనియందు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ గొప్ప యజ్ఞములో భక్తితో ఎవరైతే భక్తులకు అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు దానం చేస్తారో వాళ్ళంతా కూడా దాతలంతా ధన్యులవుతారట. ధనవంతులై సుఖ సంపదలతో కూడా అభ్యుదయ జీవితాన్ని కూడా అనుభవిస్తారు అని చెప్పి పలికాడు. బ్రహ్మను చూసి వరాన్ని కోరుకోమంటే ఆ బ్రహ్మ శ్రీనివాసునికి నమస్కరించి ఒక మాట అడిగాడట.
దేవ ఇందరికిని దృశ్యుండవగచు శ్రీ వెంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్షం ఇమ్మహోత్సవము చాలా గైకొనదు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింపకరుణ చేయుచునుండగావలనిదియే. అప్పలాయిగుంట స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ దేవాలయ శోభను చూడండి. ఆ దేవాలయములో యోగులకొండ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. చేపట్టి నీ శిరసు పూజించే అహమిక కంటే నీ పాదాలు పూజించే నేమమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే, మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. మాపుదాకా నిన్ను కొల్చి మందె మేళమవు కంటే దాపగు నీ దాసుల శేషత్వమెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే, అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే. గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే, అనాథ రక్షక ఆపద్బాంధవ ఆశ్రిత పక్ష హరే. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయనీ దాసుల లెంకౌటెక్కుడు. హరి నీ ప్రసాద జీవినై గర్వించుట కంటే హరయనీ దాసుల లెంకౌటెక్కుడు. వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే, వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు. వెరవున నీ చెవిలో విన్నపాలు సేయు కంటే ధరణి కూడిగా కాండ్ల తలపించుటెక్కుడు. కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు. శ్రీ విభుడా నీవు మాకు జిక్కే మర్మమిదివో, కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు.
సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు చెట్టి మిమ్ము ధ్యానించి సాయుజ్యమందుట కంటే కట్టే నీ నామ ఫలమందుటే కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు ఇట్టే శ్రీ వెంకటేశ ఏలితి విందువంకనే తిట్టపు మా గురుని ఉపదేశమెక్కుడు కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు శ్రీ విభుడా నీవు మాకు చిక్కే మర్మమిదివో కైవల్యమున కంటే కైంకర్యమెక్కుడు గోకులనందన గోపకిశోర గోపీనాథ హరే అనాథ రక్షక పద్మాధవ ఆశ్రిత పక్ష హరే గోకులనందన గోపకిశోర ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. స్వామి యొక్క ఈ నవవిధమైనటువంటి బ్రహ్మోత్సవ శోభలో తరిస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా ఆనాడు వెంకటేశ్వర స్వామి సిద్ధులయ్యకు తపస్సునకు మెచ్చాడట. ఎలాంటి కోరికలు లేవు, ఈ పర్వతమూలలో అభయముద్రతో ప్రసన్నుడవై నాకు దర్శనమిమ్మన్నాడట. అందుకే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ కల్పతరువుగా పిలిస్తే ప్రత్యక్షమైనటువంటి దైవంగా కూడా ఎవరు ఏది కోరినా కూడా ప్రసన్నుడై వారి కోరికలన్నీ కూడా తీరుస్తాడట. వాహన సేవలో స్వామివారిని దర్శిస్తే గరుత్మంతుని సేవలో ఆ గరుడుని యొక్క వేద స్వరూపుడు కాబట్టి ఆయన సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం ఇవన్నీ కూడా మనకు స్ఫురిస్తాయి. అందుకే స్వామివారికి ఇక్కడ ఏది కోరుకున్నా కూడా ఆయన తప్పక ప్రసన్నంగా తీరుస్తాడట. అందులో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి శనివారాలైతే స్వామివారికి మరీ ఇష్టమట. అందుకే శనివారం నాడు చూడండి భక్తులతో ఈ క్షేత్రమంతా కూడా చాలా కిటకిటలాడుతూ ఉంటుంది. యోగి సిద్ధులయ్య అనేటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అంతా కూడా ఒక వింతమైనటువంటి ఆనాడు గ్రామస్తులంతా కూడా నీటి ఎద్దడితో బాధపడేవారట. అందుకని స్వామి దర్శనం కోసం వచ్చే యాత్రికులంతా కూడా ఆ నీళ్లతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ బాధను శాశ్వతంగా తొలగించాలి అనుకున్నారట గ్రామస్తులంతా కూడా. అదిగో మిరుమిట్లు గొలిపేటటువంటి విద్యుల్లత దీపాలు చూడండి, ఆ కాంతులతో ఆ ప్రాంతమంతా కూడా స్వామివారి దేవాలయం ఇంత దివ్య శోభగా అలంకరించబడి స్వామివారి యొక్క ఈ ఉత్సవ శోభలో ఆ స్వామి యొక్క మలయప్ప స్వామి యొక్క ఆ విశేషాలని ఆ ఊరి ప్రజలంతా కూడా నీళ్లతో ఇబ్బందులు పడితే ఆ బాధను శాశ్వతంగా తొలగించాలనుకుని ఒక చెరువు తవ్వించాలని తలపెట్టారట. అప్పుడు ఆ పని చేసేటటువంటి కూలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చే నియమం పెట్టుకున్నారట ఆ గ్రామ ప్రజలు. అలా వాళ్ళు అప్పు లేకుండా, అప్పు పెట్టకుండా కూలీని చెల్లిస్తూ నీటి గుంటను తవ్వారట. ఆ గుంట పని చాలా రోజులు కొనసాగితే అది వాళ్ళు నియమం పెట్టుకున్నటువంటి ప్రకారమే ఒక మంచినీళ్ళ గుంట తయారైందట. నీళ్లతో పుష్కలంగా చెరువు నిండింది. మరి ఊరి ప్రజలంతా కూడా ప్రసన్న వెంకటపతికి వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నారు. మరి అప్పులేని గుంట కాబట్టి అది అప్పులేని గుంట అని చెప్పి పిలుస్తూ అది అప్పలాయి గుంటగా మారింది. అంటే రుణం అంటే అప్పు, అనృణం అంటే అప్పు లేకపోవడం, పెట్టకపోవడం. ఆనాటి నుంచి కూడా స్నానమాడిన తర్వాత ఈ ప్రసన్న వెంకటేశ్వర చలపతిని మనం దర్శిస్తే చాలట అప్పులన్నీ, రుణబాధలన్నీ తీరేవట. ఆ అప్పుల్ని తీర్చే సరోవరం కాబట్టి, అప్పులు లేకుండా చేసే గుంట కాబట్టి ఇది అప్పలాయి గుంట. ఎంత గొప్పగా ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం చూస్తే ఆ స్వామి సమస్తమైనటువంటి తపస్సులు ఏమి పూర్వజన్మలో చేశామో, ఏ పుణ్యకార్యాలు చేశామో, ఏ నోములు నోచినామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి శక్తి కలిగిన
ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తే పాపాలన్నీ కూడా నశించి శుభాలు కలిగేటట్లుగా మరి ఆ వెంకటాచలపతిని అభయ వెంకటేశ్వర స్వామిని కనులారా చూశాము అని చెప్పి అంతా కూడా ఏమి తపం వనర్చితమో ఏ సుకృతం వనరించినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా కామిత దాన పాటవము గల్గిన తండ్రిని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చూడగంటిమి శుభమ్ములు గూడ అఘమ్ములుడగన్. అంత గొప్పగా స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ఉత్సవ శోభలో కూడా మనం దర్శనం చేసుకుంటున్నాము అంటే సప్తగిరులలో దగ్గరలోనే స్వామి వెలసియుండి మరి గరుడాచలం అని చెప్తే వైకుంఠలోకాద్గరుడేన విష్ణు క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో. విష్ణు భగవాని నివాసానికై వైకుంఠము నుండి కూడా వెంకటాద్రి అనేటువంటి పేరు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క క్రీడాద్రిని గరుత్మంతుడు తెచ్చాడు. స్వర్ణముఖి నదీ సమీపములో నిలిపాడు. మరి వెంకటాద్రి గరుడునిచే తీసుకుని రాబడింది కాబట్టి మనం గరుడాద్రి అని చెప్పి ఆ పర్వతాన్ని మనం పిలుస్తాం. వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళిలో కూడా తార్ష్ణ్యాచల నివాసినే నమః అని చెప్పి నామం చెప్తాం. అంటే వెంకటేశ్వరుడు గరుత్మంతుని చేతేబడినటువంటి గరుడాద్రి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి పర్వతంపై నివసించేవాడు అని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. గరుత్మంతునికి తార్క్ష్యుడు అని చెప్పి పేరు ప్రసిద్ధంగా చెప్తే తరిగొండ వెంగమాంబ గురుతర వైకుంఠమున నిరవగనున్నట్టి దానిని భూస్థలికిన్ గరుడామంతుడు తెచ్చుట నరదుగనది గరుడాద్రి అన విలసిల్లన్.
ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాంశః సమింధతే విష్ణుర్యత్పరమం పదం. ఇదిగో స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని కనులారా చూసి తరిస్తూ ఉన్నాం. ఈ శోభలో గరుడోత్సవమురాజు స్వామివారి యొక్క దర్శనం పుణ్యప్రదం. ఎన్నో సంవత్సరాల కొలది తపస్సేస్తే కానీ దొరికినటువంటి ఆ యోగులకు సిద్ధి కొండగా సిద్ధులయ్య తపస్సు చేసినటువంటి ఈ కొండకు స్వామివారు ఆయన తపస్సు చేసేటప్పుడే మరి స్వామివారు పసుపు బట్టలతో దంపతి సమేతంగా కూడా దర్శనమిచ్చాడట. కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా తర్వాత శ్రీనివాసమంగాపురంలో ఆ ప్రదేశంలో కూడా సంచరించాడు. ముందుగా అభయముద్రనిచ్చి ఆ అభయాన్ని ఇచ్చి స్వామివారు ఎలా దర్శనమిచ్చాడో సమస్తమైనటువంటి విష్ణు భగవానునికి అత్యంతమైనటువంటి వ్యాపక మహత్వం అంటాం. మనం ఋగ్వేదంలో చెప్పినట్లుగా స్వామివారికి విష్ణుర్నోనుకం వీర్యాని ప్రవోచం యః పార్థివాని విమమే రజాంసి అని అంటారు. వామనావతారములో ఆ విష్ణువు పార్థివ ప్రదేశాల్ని తన పాదంతో ఆక్రమించాడట. త్రిపాద విక్రమణల ద్వారా త్రిలోకాలు అంటే పృథ్వీ, అంతరిక్షం, ద్యులోకం ఈ మూడు కూడా ఆక్రమించడం చేత ఆయన్ని త్రివిక్రముడు అన్నాం. రాక్షసుల్ని జయించాడు. ఇంద్రుని విజయానికి తన శక్త్యానుసారంగా తోడ్పడ్డాడు కాబట్టి ఉపేంద్రుడు అని చెప్పి చెప్తాం. అందుకే ఎంత గొప్పగా స్వామికి సేవించేటటువంటి స్వరూపాలు నిత్యసూరులు అని చెప్పి చెప్తారు. వాళ్ళంతా కూడా ఎవరయ్యా అని చెప్పి అంటే వాళ్ళలో గొప్పవాడు గరుత్మంతుడు. ఆ గొప్పవాడైనటువంటి ఆ గరుత్మంతుడు స్వామివారికి శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం. స్వామివారిని సేవ చేసేటటువంటి దాంట్లో మరి ఎంత ఆదర్శప్రాయంగా మనం చెప్తే విష్ణు భగవానుణ్ణి దాస్యముతో కూడా మహస్తే విష్ణు సుమతిం భజామహే అని చెప్పి ఋగ్వేదములో చెప్పినట్లుగా దాస్య భావమునందు సేవాభావం తప్ప మరేమీ కూడా ఉండదట. గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద.